రైట్, బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం. కాంగ్రెస్ లోకి మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి వెళ్ళబోతున్నారు. మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి నివాసానికి సీఎం రేవంత్ రెడ్డి వెళ్లారు. పోచారం శ్రీనివాసరెడ్డితో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. సీఎం రేవంత్ రెడ్డి వెంట పొంగులేటి శ్రీనివాసరెడ్డి తదితరులు వెళ్లారు. ఇక పోచారం శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ లోకి వెళ్లే ఛాన్సులు కనిపిస్తున్నాయి. రైట్, బ్రేకింగ్ చూస్తున్నాం. కాంగ్రెస్ లోకి మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి వెళ్ళబోతున్నట్టు తెలుస్తుంది. ఇక మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి నివాసానికి సీఎం రేవంత్ రెడ్డి వెళ్లారు. పోచారం శ్రీనివాసరెడ్డితో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. సీఎం రేవంత్ రెడ్డి వెంట పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉన్నారు. ఇక పోచారం శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్లోకి వచ్చే ఛాన్స్ కనిపిస్తున్నాయి. గతంలో కూడా ఆయన రాబోతున్నట్లు వార్తలు వినిపించాయి. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా హైదరాబాద్ ప్రతినిధి రాంబాబు మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ రాంబాబు, చెప్పండి. రైట్, బ్రేక్ హీరే చూస్తున్నాం. కాంగ్రెస్ లోకి మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ఇక వెళ్ళబోతున్నట్టు తెలుస్తుంది. మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి నివాసానికి సీఎం రేవంత్ రెడ్డి వెళ్లారు. ఆయన వెంట పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా ఉన్నారు. ఇక దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రాంబాబు మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. రాంబాబు, చెప్పండి. రాజశేఖర్ మాజీ శాసనసభ స్పీకర్ బాన్స్వాడ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి నివాసానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇద్దరు కలిసి కూడా వెళ్లడం జరిగింది. ముఖ్యంగా ఇటు పోచారం శ్రీనివాసరెడ్డి గత ప్రచారం జరుగుతా ఉన్నది. ఈ నేపథ్యంలోనే ఆ పోచారం శ్రీనివాసరెడ్డి ఇంటికి జూబ్లీహిల్స్ లోని ఇటు ఎమ్మెల్యే కాలనీలో ఉన్నటువంటి పోచారం శ్రీనివాసరెడ్డి ఇంటికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అదేవిధంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇద్దరు కలిసి కూడా వెళ్లడం జరిగింది. ఆ పోచారం శ్రీనివాసరెడ్డికి సంబంధించి గతంలో కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీలో కూడా తన కొడుకు టికెట్ కావాలని అడిగినటువంటి నేపథ్యంలో ఇటు కేసీఆర్ కూడా తన కొడుకు కాకుండా తనకు మాత్రమే టికెట్ ఇవ్వడంతో కూడా కొంత అసంతృప్తికి లోనైనట్టు తెలుస్తా ఉంది. దీంతో పార్టీ మారుతారని గత కొంతకాలంగా ప్రచారం జరుగుతూ ఉన్నది. ఇటు బీఆర్ఎస్ లో ఎమ్మెల్యే గెలిచినటువంటి పోచారం శ్రీనివాసరెడ్డి ఇటు పార్టీ మారుతారని చెప్పేసి, దానితో పాటుగా మరొక ఎమ్మెల్యేని కూడా తీసుకొస్తారని చెప్పేసి, అదేవిధంగా మాజీ మంత్రి అయినటువంటి ఆ ఎమ్మెల్యేని కూడా కాంగ్రెస్ పార్టీలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తా ఉంది. అతనికి మంత్రి పదవి కావాలని చెప్పేసి కూడా కోరుతున్నట్టు తెలుస్తా ఉంది. తన కొడుకు భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీకి టికెట్ కావాలని చెప్పేసి కూడా అడిగినట్టు తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా పోచారం శ్రీనివాసరెడ్డి ఇంటికి వెళ్ళడానికి ప్రాధాన్యత సంతరించుకుంది. కాంగ్రెస్ పార్టీలోకి చేరతారని చెప్పేసి ఆ ప్రచారం గత కొంతకాలంగా జరుగుతున్న నేపథ్యంలో ఈ రోజు ముఖ్యమంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇద్దరు పోచారం ఇంటికి వెళ్ళడంతో దీనికి మరింత బలం చేకూరింది. మొత్తానికైతే ఆ పోచారంతో పాటుగా మరొక మాజీ మంత్రి కూడా పార్టీలోకి వస్తారంటే ఒక ప్రచారం అయితే జరుగుతూ ఉంది. రాజశేఖర్,
ఒకటి అంటే ఒకవేళ పోచారం శ్రీనివాసరెడ్డి రావటం ఖాయమైతే కనుక మంత్రి పదవి ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయా? ఒకవేళ ఆయన వస్తే మీరు అన్నట్లు వరుసగా బీఆర్ఎస్ నుంచి రావడానికి సిద్ధంగా ఉన్నారని చెప్తున్న నేపథ్యంలో 22, 21 మంది ఉన్నారని చెప్తున్న నేపథ్యంలో సో అది కూడా పెరిగే అవకాశం ఉంది. ఇక్కడ మంత్రి పదవి ఇవ్వడానికి ఎంతవరకు అవకాశం ఉందంటారు? తప్పకుండా రాజశేఖర్, ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలోకి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు వరుసగా క్యూ కడుతున్నారు. ఇటు గతంలో కూడా ఇటు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు కానీ, లేకపోతే ఇటు బీజేపీ నేత కిషన్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు కానీ, కాంగ్రెస్ పార్టీలోకి 25 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ నుండి వెళ్తారని ఒక ప్రచారం అయితే జరుగుతా ఉన్నది. ఈ నేపథ్యంలోనే ఇటు పోచారం శ్రీనివాసరెడ్డి కూడా పార్టీ మారితే తనతో పాటుగా అటు నిజామాబాద్ జిల్లాకు సంబంధించి, అదేవిధంగా ఇటు ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కూడా వచ్చేటువంటి అవకాశం అయితే కనబడుతోంది. మొత్తానికైతే ఇటు కాంగ్రెస్ పార్టీలోకి బీఆర్ఎస్ నుండి భారీగా ఎమ్మెల్యేలు చేరేటువంటి అవకాశం ఉండడంతో ఈ యొక్క భేటీకి అయితే అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. కాంగ్రెస్ పార్టీలోకి కూడా సుమారుగా 15 మంది ఎమ్మెల్యేలు కూడా ఇప్పటికీ ప్రచారంతో మొదలుకుంటే మరి 5-10 రోజులలో సుమారుగా 15 మంది ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ పార్టీలోకి బీఆర్ఎస్ పార్టీ నుండి వీడి కాంగ్రెస్ పార్టీలో చేరేటువంటి అవకాశం కనబడతా ఉంది రాజశేఖర్. రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రాంబాబు. రైట్. బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణలో బీఆర్ఎస్కు మరొక షాక్ తగిలే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. మాజీ స్పీకర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి ఇంటికి సీఎం రేవంత్ రెడ్డి వెళ్లారు. ఇక వీరి భేటీలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా ఉన్నారు. కాంగ్రెస్లో చేరాలని పోచారంను సీఎం రేవంత్ రెడ్డి కోరారు. ఇక సీఎం రేవంత్ రెడ్డి పోచారం ఇంటికి వెళ్లడంతో ఇప్పుడు హైటెన్షన్ నెలకొంది. బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే పూర్తిగా ఎమ్మెల్యేలు అందుబాటులోకి ఉన్నారని చెప్తున్న నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి పోచారం నివాసానికి వెళ్ళటం మంత్రి పదవి ఆశ చూపి ఏమైనా పార్టీలకు చేర్చుకునే అవకాశం ఉందన్నటువంటి ఊహాగానాలు వెల్లడవుతున్నాయి.
రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణలో బీఆర్ఎస్ కు మరొక షాక్ తగిలే అవకాశం ఉంది. మాజీ స్పీకర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి ఇంటికి సీఎం రేవంత్ రెడ్డి వెళ్లారు. వీరి భేటీలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా ఉన్నారు. కాంగ్రెస్ లో చేరాలని పోచారంను సీఎం రేవంత్ రెడ్డి కోరారు. ఇప్పటికే బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ లో చేరబోతున్నారని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఈ భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది.